ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. ప్రేమా యేసు ప్రేమా, ప్రేమా దివ్య ప్రేమా, పరిశుద్ధుని ప్రేమా, పరిపూర్ణుని ప్రేమా, పరిశుద్ధుని ప్రేమా, పరిపూర్ణుని ప్రేమా. ప్రేమా యేసు ప్రేమా, ప్రేమా దివ్య ప్రేమా. నన్ను మార్చుకున్నా కలువరి ప్రేమా, నన్ను చేర్చుకున్నా తండ్రి ప్రేమా. నన్ను మార్చుకున్నా కలువరి ప్రేమా, నన్ను చేర్చుకున్నా తండ్రి ప్రేమా. నన్ను ఓర్చుకున్నా దేవుని ప్రేమా, నన్ను ఓర్చుకున్నా దేవుని ప్రేమా. నన్ను తీర్చిదిద్దే పరిశుద్ధుని ప్రేమా, పరిపూర్ణుని ప్రేమా, పరిశుద్ధుని ప్రేమా, పరిపూర్ణుని ప్రేమా, పరిశుద్ధుని ప్రేమా, పరిపూర్ణుని ప్రేమా. ప్రేమా యేసు ప్రేమా, ప్రేమా దివ్య ప్రేమా. ప్రేమా యేసు ప్రేమా, ప్రేమా దివ్య ప్రేమా. నేను పుట్టక ముందే నన్ను చూచిన ప్రేమ, నేను గిట్టక ముందే నన్ను పిలిచిన ప్రేమ, నేను పడక ముందే ఎత్తుకున్న ప్రేమ, నేను పడక ముందే ఎత్తుకున్న ప్రేమ, నేను ఏడవక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ, నన్ను హత్తుకున్న ప్రేమ. పరిశుద్ధుని ప్రేమ, పరిపూర్ణుని ప్రేమ, పరిశుద్ధుని ప్రేమ, పరిపూర్ణుని ప్రేమ. ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ దివ్య ప్రేమ. ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ దివ్య ప్రేమ. నా కోసం వచ్చిన ప్రేమ, నా రుణమును తీర్చిన ప్రేమ, నా వాకిట నిలిచిన ప్రేమ, నాలో నివసించిన ప్రేమ, నా లోకిట నడిచిన ప్రేమ, నా అక్కర తీర్చిన ప్రేమ, నా ఆకలి తీర్చే ప్రేమ, నన్ను కన్న ప్రేమ, ఏ సన్న ప్రేమ. నా కోసం వచ్చిన ప్రేమ, నా రుణమును తీర్చిన ప్రేమ, నా వాకిట నిలిచిన ప్రేమ, నాలో నివసించిన ప్రేమ.
కోసం వచ్చిన ప్రేమ, నా రుణమును తీర్చిన ప్రేమ, నా వాకిట నిలిచిన ప్రేమ, నాలో నివసించిన ప్రేమ, నాలో గిట నడచిన ప్రేమ, నా ఎక్కర నెరిగిన ప్రేమ, నాలో గిట నడచిన ప్రేమ, నా ఎక్కర నెరిగిన ప్రేమ, నా ఆకలి తీర్చే నన్ను కన్న ప్రేమ, ఏ సన్న ప్రేమ, పరిశుద్ధుని ప్రేమ, పరిపూర్ణుని ప్రేమ, పరిశుద్ధుని ప్రేమ, పరిపూర్ణుని ప్రేమ, ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ దివ్య ప్రేమ, ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ దివ్య ప్రేమ, పరిశుద్ధుని ప్రేమ, పరిపూర్ణుని 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 ప్రేమ. మత్తయి సువార్త 21వ అధ్యాయం 28వ వచనం దగ్గర నుండి 32వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుదాం. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి కుమారుని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా, అతడు 2వ కుమారుని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా, వాడు, అయ్యా, పోదుననెను, కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రికి ఇష్టప్రకారంగా చేసిన వాడని వారిని అడిగాను. చాలు. ఆ తండ్రి మొదటి కుమారుడి దగ్గరికి వచ్చి ఏమడిగాడు? ద్రాక్ష తోటకు వెళ్ళి పని చేయమన్నారంట. నిజమా కాదా? నిజమన్న వాళ్ళు చేయి చూపించండి. మిగిలిన వాళ్ళకి ఏం అర్థం కాలేదా? ఓకే, అంటే ఏమన్నాడు ఆయన? పోను అన్నాడా, పోదునన్నాడా? ఓకే. 2వ కుమారుడు దగ్గరికి వచ్చి ఏమన్నాడు? ద్రాక్ష తోటలోకి వెళ్ళి, అదే పాయింట్ కదా, పని చేయమన్నాడు. ఏమన్నాడు 2వ కుమారుడు? అయ్యా, పోదును. మళ్ళీ గౌరవంగా చెప్పాడు, అయ్యా పోదును అన్నాడు. మరేమయ్యాడు? పోలేదు. నేనా ఇవాళ నాకు కొంచెం పనుందిరా, నేను పని చేయలేకపోతున్నాను, నాకు అనారోగ్యంగా ఉంది, రేపు పెద్దోడా కొంచెం వెళ్ళి వాళ్ళ ద్రాక్ష తోటలో పని చూసుకోరా అంటే ఏం ఆలోచించకుండా, ఎందుకని అడగకుండా, వెనక ముందు ఆలోచించుకోకుండా ఒకే సమాధానం చెప్పేశాడు. ఏమని? పోనా. సరే పోనన్నాడు కదా, ఎందుకు పోవరా? పోకపోతే నీకు వాటా లేదురా నా ఆస్తిలో? ఒక్కరోజు పోమంటే పోవరా దరిద్రుడా, తిరిగి కూర్చుంటున్నావు,
ఎన్ని రోజులు కష్టపడేదిరా నేను, తండ్రి కష్టంలో పాలు పంపులు పొందవా అని ఏమన్నా అతనికి క్లాస్ తీసుకున్నాడా, లెక్చర్ ఇచ్చాడా? పోను అంటే ఎంత బాధపడ్డాడో ఆ తండ్రి. చాలా బాధపడి ఉంటాడు. కానీ ఆ బాధను వ్యక్తపరచలా, అలాగే మింగుకోడి బాధని. చిన్నోడు దగ్గరికి వెళ్ళాడు. నాయనా, ద్రాక్ష తోటలోకి వెళ్ళి రోజు కాదు అది, ఒక్కరోజు పని చేయ్యా అంటే వాడు ఏమన్నాడు? అయ్యా పోదునయ్యా అన్నాడు. అంతే తండ్రికి. అక్కడ ఎంత బాధపడ్డాడో ఇక్కడంతా సంతోషపడ్డాడు. అబ్బా, ఈ బిడ్డ చూడు నా బాధ అర్థం చేసుకొని చెప్పిన వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఏమన్నాడు? పోతానన్నాడు. నా మాటకి విధేయుడయ్యాడని సంతోషపడ్డాడు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే, పోతానన్నోడు పోలేదు, పోనన్నోడు మనసు మార్చుకొని పోయాడు. మా నాన్న ఎప్పుడు అడగడు కదా నన్ను, ఈ ఒక్కసారి అడిగితే నేను ఇంత కఠినంగా మాట్లాడానే, తప్పు కదా. పెద్ద కుమారుని నేను తండ్రికి సాయం చేయాలి కదా, ఇంత కఠినంగా మాట్లాడాను నాన్న దగ్గర, నన్ను క్షమించిన బాధ పెట్టాను అనుకొని వెళ్ళిపోయి పనిచేశాడు. రెండోవాడు పోదును అన్నాడే కానీ ఆ మాట నాన్నతో చెప్పానన్నది కూడా మనసులోకి వెళ్ళలేదు. ఇంతలో క్రికెట్ ఆడటానికి వెళ్ళాడో పబ్జీ గేమ్ ఆడుతూ కూర్చుండిపోయాడు అన్నమాట. ఆ పబ్జీ గేమ్ వాడొద్దన్నారని ఆ సెల్ ఆగేసుకున్నారని వాడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడంట ఒక అబ్బాయి. ఎంత 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 ఫూలిష్నెస్, ఎంత అజ్ఞానం చూడండి. వద్దురా ఇది ఆడొద్దన్నందుకు ఆడు బతికే వద్దు అనుకుంటున్నాడండి, చచ్చిపోయాడు. ఆ రోజే చచ్చిపోయాడని చెప్పి పేపర్లోనో న్యూస్లో విన్నాను ఎక్కడ. నేను చాలా భయంకరం. ఈ రోజున ఎడిక్ట్ అయిపోతున్నారు చూడండి మనుషులు దేనికి. తండ్రి మాట లెక్క చేయరు, తల్లి మాట లెక్క చేయరు, బాధ్యత ఏంటో గుర్తించుకోరు. చదువుకోవాలి, నాకు భవిష్యత్తు ఉంది, నా జీవితంలో ఏదైనా సాధించాలి అనే ఆలోచన లేకుండా ఏదో ఒక దానికి అడిక్ట్ అయిపోవటం చూస్తున్నాం. ఈ పాపాలకు పాపపు అలవాట్లకు బానిసలైపోయిన వారు తండ్రి మాట వినరు, దేవుని మాట వినరు. వారి భవిష్యత్తు గురించిన జ్ఞానం కానీ, వారి యొక్క ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఇంగిత జ్ఞానం కానీ లేని వారిగా మిగిలిపోతున్నారు. ఈరోజు యేసు ప్రభువుని నమ్మామన్న వాళ్ళందరికీ, మేము క్రైస్తవులం అని చెప్పుకునే వాళ్ళ భక్తి ఎలాగుందంటే ఈ రెండో కుమారుడు భక్తిలాగే ఉంది. ఈ రెండో కుమారుడిలాగా వాళ్ళు నోటి మాటలతో ఎక్కడ లేని భక్తి చూపిస్తారండి. ప్రార్థనలు చేస్తారు, పాటలు పాడతారు, కానుకలు ఇస్తారు, నోటితో ఘనపరుస్తారు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉందన్నాడు ప్రభు. హృదయము లేని భక్తి క్రైస్తవ భక్తి కాదు. హృదయము పెట్టకుండా క్రైస్తవ భక్తిని నీవు అనుసరించలేవు. ఇది ఆచార భక్తి కాదు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఈ రోజున ఎంతమంది నేను దేవుని బిడ్డలమని చెప్పుకుంటూనే, దేవునితో వాగ్దానాలు చేస్తూనే, దేవుని సాక్షులమని చెప్పుకుంటూనే, దేవుని వాక్యాన్ని ఆయన చిత్తాన్ని ఎరిగి కూడా ఆ విధంగా జీవించడం లేదు. యేసు ప్రభు దేవుడు కాదు, మాకు ఈ దేవుడు వద్దు, మాకు అక్కర్లేదు అని తిరగబడ్డ వాళ్ళు, యేసు ప్రభువును దూషించిన వాళ్ళు, తృణీకరించిన వాళ్ళు ఈ రోజున మనస్సు మార్చుకుంటున్నారు. మనస్సు మార్చుకొని దేవుని మార్గాన్ని వెంబడిస్తున్నారండి. కోకొల్లలు బైబిల్ని కాల్చేసిన వాళ్ళు, బైబిల్ని చింపేసిన వాళ్ళు, యేసు ప్రభువును దూషించిన వారు, అన్ని ప్రయత్నాలు చేసి విఫలమై క్రీస్తే నిజమైన దేవుడని అంగీకరిస్తున్నారు. కొత్తవారు అనేకులు వచ్చి మనసు మార్చుకుంటుంటే, ఎప్పటి నుంచో దేవుని వాక్యాన్ని ఎరిగిన, ఆయన చిత్తాన్ని ఎరిగిన, ఆయన చేత ఆజ్ఞాపించబడిన, ఆయన అప్పగించిన ఆయన పనిని మనం చేయకుండా మనం మన పనుల్లో నిమగ్నులమైతే అది ఎంత అధ్వాన్నమైన పరిస్థితి. వెచ్చగా ఉన్న పర్వాలేదు, చల్లగా ఉన్న పర్వాలేదు, నులివెచ్చగా ఉంటే ఉమ్మేస్తానన్నాడు ప్రభు. ప్రభువుని ఎరుగుదుమని మనం మాటలతో చెబుతూ ప్రభువుని ఎరగనట్లుగా మన హృదయాలలో బ్రతుకుతుంటే, మన జీవితాల్లో ఉంటుంటే, మన క్రియల్లో ఆ ప్రభు యొక్క క్రియలు లేని విశ్వాసం మృతం. విశ్వాసులు మనం చెబుతూ ఆ విశ్వాసపు క్రియలు మనం చేయకపోతే అది ఎంత భయంకరమైన పరిస్థితి.
ఒకసారి లూకాసు వార్త 15వ అధ్యాయంలో కూడా వెళ్దాం. అక్కడ కూడా 2 కుమారులు ఉన్నారు. మనందరికీ తెలిసిన తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు కథలో నుండి పెద్ద కుమారుడు గురించి నేర్చుకోవాలని ఉంది, తెలుసుకోవాలని ఉంది. అక్కడ పెద్ద కుమారుడు పోను అని పోయాడు, ఇక్కడ పెద్ద కుమారుడు ఉందును అని పోయాడు. ఇక్కడ రెండో కుమారుడు పోతాను అని తిరిగి వచ్చాడు. పెద్దవాడైనంత మాత్రాన మంచోడు, చిన్నవాడైనంత మాత్రాన చెడ్డోడు అనుకుంటే అది అజ్ఞానం. చిన్నోళ్ళందరూ మంచోళ్ళు, పెద్దోళ్ళందరూ చెడిపోయిన వాళ్ళంటే అది కరెక్ట్ కాదు. యాసావు మంచోడా, యాకోబు మంచోడా? యాసావు మంచోడా, యాకోబు మంచోడా? ఏంటంటే అంతసేపు ఆలోచిస్తారు. యాసావు భ్రష్టుడైపోయాడు అంటున్నారు మరి సిస్టర్. యాకోబు మంచోడా? దొందే. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి కృపను పోగొట్టుకున్నాడు. యాసావు వేటాడుట యందు నేర్పడి అయ్యుండి అరణ్యంలో తిరుగుతుండేవాడంట. యాకోబు ఇంట నుండి అమ్మకు సాయం చేస్తుండేవాడంట. అంటే రోడ్ల మీద తిరిగి చెడిపోయినోడు ఇంట్లోనే ఉన్నాడు మంచోడు అనుకుంటారు మనం కదా. ఇంట్లో అమ్మ చుట్టూ తిరుగుతున్నోళ్ళు మంచోళ్ళు, రోడ్ల మీద తిరుగుతున్నోళ్ళు చెడ్డోళ్ళు అనుకుంటాం. మరి యాకోబు అమ్మ చుట్టూ తిరిగి ఏం నేర్చుకున్నాడు? మోసాలు, అబద్ధాలు నేర్చుకున్నాడు. ఆయన బయటికి వెళ్ళి పాడయ్యాడు, వీడు లోపటుండి పాడయ్యాడు. పాడవటానికి బయటైనా ఒకటే, లోపటైనా ఒకటే. మన బంగారం మంచిదైతే కాంసాలో అనాల్సిన పని లేదంట. అసలు మనం సరిలేదు కాబట్టే మనం పాడవుతున్నాం తప్ప అబ్బాయిలే మా అబ్బాయిని పాడు చేశారంటుంటారు కొంతమంది. పక్కింటి అబ్బాయిలు వచ్చిన కాడి నుంచి మా అబ్బాయి పాడైపోయాడు. ఏంటండి, మీ అబ్బాయి మంచోడైతే ఎట్ట పాడవుతాడు? పక్కింటి అబ్బాయిలు చెడ్డోళ్ళు అయితే మీ అబ్బాయి మంచోడైతే వీడిని బట్టి వాళ్ళు మంచోడైపోవచ్చు కదా. మరి ఎప్పుడు మన తీర్పులు వేరు, దేవుని తీర్పులు వేరు. బయటికి గమ్మున ఉంటారు కొంతమంది బొడి బీత పడిపోతుంటారు. కోపం వచ్చిందంటే బడబడబడబడ మొహం మీద కోపంతో చూపించేస్తారు. కొంతమంది ఎంత కోపం వచ్చినా సరే, కోపం వచ్చిందా లోపల పెట్టుకొని అతను చూసుకొని గుద్దుతారనమాట. ఒకసారి వెనకాల కాళ్ళ కింద గోతులు తీస్తారన్నమాట. ఎవడు మంచోడు? బహిరంగంగా పాపం చేసేవాడు చెడ్డోడే, రహస్యంగా పాపం చేసేవాడు చెడ్డోడే. ఇక్కడ తప్పిపోయిన కుమారుని అందరూ ఎత్తి చూపిస్తారు. నిజమే, వాడు వెళ్ళి తండ్రి దగ్గర ఆస్తి ఇమ్మని అడగటం తప్పే. ఆస్తి తీసుకున్నవాడు అమ్మ నాన్న దగ్గర ఉండకుండా దూరదేశానికి పోవటం అంతకంటే తప్పు. దూరదేశానికి పోయినోడు దుష్టుల స్నేహం చేయటం, దుర్మార్గులతో స్నేహం చేయటం అంతకంటే తప్పే. కానీ అంతా పోగొట్టుకున్నాక, కరువులోకి వచ్చాక, ఇబ్బందుల్లోకి వచ్చాక, he came to his senses, ఆ బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి దగ్గరికి మనసు మార్చుకొని తండ్రి దగ్గరికి వచ్చాడు. దేవుడు మన తప్పులు చూస్తాం లేదండి, ఆ తప్పులు కొరకు నువ్వు పశ్చాత్తాపడుతున్నావా అని చూస్తున్నాడు. నీ తప్పు తెలుసుకొని నీవు వస్తే ఆయన ఎప్పుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. తప్పు చేయడమే తప్పు, ఆ తప్పును ఒప్పుకోకపోవటం పెద్ద తప్పు అన్నాడు ఆయన. చేసిన తప్పును ఒప్పుకోకపోవటం పెద్ద తప్పు. ప్రభువు పిలుస్తున్నాడు ఎప్పుడు కూడా. మన తప్పులను ప్రేమించడు కాబట్టి. ఎవరో ఒకరు అన్నారు, మరి తండ్రి నిజంగా ప్రేమిస్తే అతను ఎందుకు ఇంట్లో నుంచి అలనిచ్చాడు? అతడు తిండి లేకుండా అక్కడ ఉన్నాడు అన్నప్పుడు తెచ్చి పెట్టుకోవచ్చు కదా ఇంట్లోకి. ఏంటండి, అలా తీసుకురాగడు. పశ్చాత్తాపం పడాలి. మనిషి దేవుని దగ్గరికి రావాలంటే పశ్చాత్తాపం మార్గం. అబ్షలోం అంటే దావీదుకి చాలా ఇష్టం. చాలామంది పిల్లలు ఉన్నారు అబ్షలోం దావీదుకి. కానీ అబ్షలోం అందమైనోడు, పొరుగుడ్డు జుట్టు కలిగినోడు. అబ్షలోం అంటే చాలా ప్రియ కుమారుడు ఆయన. అలాంటి వాడు తిరగబడ్డాడు తండ్రి మీద. తండ్రి మీద కోపగించుకున్నాడు, తండ్రి మీద అలిగాడు, తండ్రి దగ్గరకు రావట్లేదు. యెరూషలేముకి వచ్చి కూడా తండ్రి దగ్గరకు వచ్చి చూడకపోతే 2 సంవత్సరాలు పాపం తట్టుకోలేక దావీదు పిలిపించుకొని అబ్షలోమును పిలిపించాడు. తను పిలిపించుకొని ముద్దు పెట్టి ప్రేమ చూపించాడు.
బయటికి వెళ్ళి ఏం చేశాడు తెలుసు? అబ్షలోము అక్కడ దావీదు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఫ్రెండ్షిప్ చేసుకొని, నేనే రాజుని, దావీదు ముసలోడు అయిపోయాడు, సరైనడు కాదు, సొంత తండ్రి మీద చెప్పి తండ్రి మీదే తిరగబడ్డాడు. పశ్చాత్తాపం లేకుండా మన పిల్లలు మన ఇంటికి వచ్చినా, పశ్చాత్తాపం లేకుండా ఒక కుటుంబం కట్టాలని ప్రయత్నించినా ప్రయోజనం లేదండి. మీ బిడ్డలు బయటకు వెళ్ళిపోతారంటే వెళ్ళిపోయామండి, అట్టా పంపించేస్తామండి. చూస్తూ లెట్ హిమ్ లెర్న్ హిస్ లెసన్స్. వాడి పాఠాలు వాడు నేర్చుకొని. స్వేచ్ఛ దేవుడే ఇచ్చాడు, నువ్వు నేను ఇవ్వకపోతే ఎట్లా? దేవుడు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛనిచ్చాడా లేదా? మరి మనం ఎవరు మన పిల్లల్ని కంట్రోల్ చేయడానికి? మనం క్రమంలో పెంచుదాం, బోధిద్దాం, నేర్పిద్దాం. కానీ నాకు ఇది కావాలి అని మొండి పట్టుబడితే చెప్పండి, వివరించండి, ప్రేమతో చెప్పండి, బాధతో చెప్పండి, దుఃఖించి చెప్పండి, లైట్గా ఒక మోతాదులో బుద్ధి చెప్పండి, ప్రేమతో బుద్ధి చెప్పండి. కానీ బలవంతం చేయొద్దు, బలవంతంగా పెళ్లి చేయొద్దు. మీ పిల్లలకి బలవంతంగా నేను చెప్పిందే చదువు అనొద్దు, బలవంతంగా నేను చెప్పినట్టే ఉండాలి అనటం అనేది దేవుని పద్ధతిగా. నేను ఇవ్వండి ఆస్తి, ఏం చేస్తావు చేసుకోపో, కోర్టుకు ఎక్కుతావా ఎక్కుపో అనలేదండి. తండ్రి ఇచ్చేశాడు, చెడిపోతున్నాడని తెలుసు, కానీ ఎదురు చూస్తూనే ఉన్నాడు. వాడు ఇంకా దూరముగా ఉండగానే ఆ తండ్రికి తెలుసు, నా కుమారుడు నా దగ్గరకు వస్తాడు, వేరే దిక్కు లేదడికి, నా కుమారుడు నా దగ్గరకు రావాలి, వాడికి మళ్ళీ నేను నా ప్రేమను చూపించాలి, ఎదురు చూస్తూనే ఉన్నాడు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే, దూరంగా ఉన్నోళ్ళని ఎలా చూడగలమండి? మన ఇంటికి వచ్చేవాళ్ళు దూరంలో ఉన్నప్పుడు ఎలా చూడగలని చెప్పండి. ఒకటి, పలానా రోజు వస్తాను అని ఎవరన్నా చెబితే తలుపులు తీసుకుని ఎదురు చూస్తూ కూర్చుంటాం. కానీ తప్పని కుమారుడు ఎప్పుడు వస్తాడని చెప్పాడా? చెప్పలేదు. చెప్పనప్పుడు ఎదురు చూస్తే ఎట్ట కూర్చున్నాడంటే ఏంటి అర్థం? వస్తాడని సంవత్సరంలంతా 2 సంవత్సరాలు ఎదురు చూస్తూనే ఉన్నాడు తండ్రి. తప్పిపోయిన ప్రతి ఒక్కరి కొరకు ఆయన చేతులు చాచబడి ఉన్నాయి. లోబడనల్లని వారి వైపు దినమెల్లా ఆయన చేతులు చాచి ఉంచి ఉన్నాడు. ఎన్ని దినాలు? సంవత్సరాల తరబడి నీ కొరకు ఆయన చేతులు చాచి ఉన్నాడు. చాలామంది మరి జీవితం అంతా అయిపోయేదాకా మంచాన పడే వరకు ప్రభు గుర్తు రావటం లేదు. ఎంత త్వరగా నువ్వు ప్రభు దగ్గర తిరిగితే నీవంత ధన్యుడు. 24వ వచనం, ఈ నా కుమారుడు చనిపోయి బతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను, అంతటా వారు సంతోషపడసాగిరి. అంటే సంతోషంగా ఉన్నారు ఇప్పుడే. అంతటా అప్పుడు తన పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలములో నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాయిద్యములను నాట్యములను జరుగుట విని. పెద్దోడు ఎక్కడికి పోయాడంటే పొలం పనికి పోయాడు. పొలం పని చేయాలి కదా, ఆ రోజు అదే ఆఫీసు, అదే ఉద్యోగం. పని చేయడానికి పొలంలోనికి వెళ్ళాడు. సాయంకాలం ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో హడావిడిగా ఉంది. ఇంటిలో విందు జరుగుతుంది, వాయిద్యాలు వాయిస్తున్నారు, మంచి సంగీతం వస్తుంది, పాటలు వస్తున్నాయి, మసాలా వాసనలు వస్తున్నాయి. బిర్యానీ వండుతున్నారేమో, మాంసం వండుతున్నారు, గుమగుమలు ఆడుతున్నాయి. ఏంటంటే సాధారణంగా ఎక్కడైనా మంచి సంగీతం వస్తే ఎవరికైనా కోపం వస్తుందా? కోపం వస్తుందా? సంగీతం వినటానికి ఎవరికైనా కోపం వస్తుందా? సంగీతం మన నరాలను రిలాక్స్ చేస్తుందండి. మైల్డ్గా, గోల కింద పెట్టుకోకండి, మైల్డ్గా. ఈవెన్ చిన్న బేబీస్ ఉన్న ఇంట్లో మంచి దేవుని పాటలు పెట్టారంటే వాళ్ళు వినగలిగినంత మోతాదులో సౌండ్ పెట్టి ఆ పిల్లలకి వాళ్ళకి రిలాక్స్ అవుతారు. బాడీలు గొంతులేస్తుంటాయి, నవ్వుకుంటుంటారు వాళ్ళు. నీతిమంతుల గుడారములో నుండి రక్షణ సునాద గీతాలు వినబడాలి. అరే సంగీతం వింటే ఏడ్చేవాడు ఎక్కడ చూడలేదండి. అరే ఇంట్లో ఏదో మంచి మంచి కళకళలాడుతుంది, ఏదో విందు జరుగుతుంది అంటే పెద్ద కుమారుడు పొలంలో అలసిపోయి వచ్చినాడు, ఆహా అని ఆనందించాల్సినోడు ఏం చేశాడంట? జరుగుట విని దాసులలో ఒకడిని పిలిచి ఇవి ఏమిటి అని అడిగాడంట. ఎవడిల్లది?
ఆయన ఇంట్లోకి ఆయన వెళ్ళడా? కాదండి. పనోళ్ళని పిలిచి ఏం జరుగుతుందని అడగటం ఏంటి నాకు అర్థం కాదు. ఏంటంటే పనోళ్ళని పిలిచి అమ్మగారు ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే ఎట్లా చెప్పు? అమ్మగారి పరువు పోయింది, నీ పరువు పోయింది. పనోళ్ళని పిలిచి అయ్యగారు ఎక్కడికి వెళ్తారు, వెనకాల పోయి చూసిరాపో, అయ్యగారి ఇన్ఫర్మేషన్ అంతా నాకు సిఐడి లాగా ఇయ్యి అని అనుకుంటున్నారంటే ఏముందన్నమాట? ఇద్దరి మధ్యలో, భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత, ప్రేమ, అనుమానం, అపోహలు, ఆందోళన, అసూయ. నేరుగా కొడుకు వచ్చినోడు పెద్ద కొడుకు ఇంట్లోకి పోకుండా ఏంటన్నా ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంటి పాటలేంటి అనాలి. దర్జాగా పెద్ద కుమారుడు నీ ఇంట్లో నువ్వు పోవటానికి బుద్ధి బయట పెట్టుకున్నాడు. ఏం చెప్పాడు ఆయన? నీ తమ్ముడు వచ్చాడు, నీ తమ్ముడు వచ్చాడు, తమ్ముడు వచ్చాడా, తమ్ముడా అని వెళ్ళాలి కదా. తమ్ముడు వచ్చాడండి, తమ్ముడు వచ్చాడు, అబ్బా తమ్ముడు వచ్చాడంట. ఏమైపోయాడు, ఎక్కడ చచ్చిపోయాడు, ఎలా అయిపోయాడు అనుకున్నాను. తమ్ముడు వచ్చాడా, నిజమా అని ఎక్సైట్ అయిపోవాల్సిన వాడు తమ్ముడు వచ్చాడు అనగానే మొహం ఎంతో మేసకపోయింది. తమ్ముడు వచ్చాడా, నా ఆస్తి నాకు ఇవ్వమంటే తండ్రి ఏం చేశాడు చెప్పండి? ఆస్తిని ఏం చేశాడు ఉంది బైబిల్లో? పంచి పెట్టాడు. అంటే ఎవరెవరికి ఇచ్చారు? అడిగినోడికి ఇచ్చాడు, అడగనోడికి ఇచ్చాడు. ఈయన ఆస్తి కూడా నీకు ఇచ్చేశాడు. ఇక తమ్ముడికి ఈయనకి పెద్ద గొడవ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. వాడు తీసుకొని పోయాడు, ఈడు ఉంచుకున్నాడు. కానీ ఆ రోజుల్లో తండ్రి చచ్చిపోకపోతే తండ్రి బతుకున్నంత వరకు వాటాలు వేశారంటే తండ్రి వాటా ఉంటుంది. తండ్రికి ఒక భాగం, పెద్ద కొడుకు ఒక భాగం, చిన్న కొడుకు ఒక భాగం. తండ్రి చచ్చిపోతే ఆ ఆస్తి భాగం ఎవరికి వస్తుంది తెలుసా? పెద్ద కొడుకే వస్తుంది, మిగిలిన వాళ్ళందరికీ వెళ్తాం మళ్ళీ. ఎందుకంటే ఆల్రెడీ వాటాలు వేసేశారు. రెండంతులు పెద్ద కుమారుడికి వస్తుంది. ఇప్పుడు ఏంటి అని బాధ? వాడు వచ్చేసాడు, మా నాన్న ఈ ఆస్తి కూడా ఆడికి ఇచ్చేస్తాడు. వాడు ఆస్తి అంతా పాడు చేసుకొని వచ్చేసాడు. ఇప్పుడు కొంటకాడు నక్కలాగా ఈయన ఎందుకు కూర్చున్నాడు ఆయన దగ్గర? ఎందుకు కూర్చున్నాడంట? ఆయన తీసుకొని పోయాడు కదా, ఈయన తీసుకొని పోవచ్చు కదా. ఏ నాన్నను ప్రేమించున్నాడా? కాదు. ఇంకా మిగిలింది ఇంకా తమ్ముడు కూడా వదిలిపోయింది, ఇక నాదే అనుకున్నాడు. వచ్చాడు అనగానే గుండె ఆగిపోయింది పాపానికి. నీ తమ్ముడు వచ్చాడయ్యా, క్షేమంగా వచ్చినందుకు మీ నాన్న విందు చేశారు అనగానే ఏం చేశాడు చూడండి. ఎందుకమ్మా కోపం? ఎందుకమ్మా కోపం? ఎందుకు ఇందులో కోపం ఏంటి? అరే కొడుకు వచ్చాడు, వాళ్ళ నాన్న సంతోషిస్తున్నాడు, నీ కోపరాల్సిన పని ఏంటి ఇందులో? అరే కోపపడి ఇంట్లోకి వెళ్ళడంట, ఇంట్లోకి వెళ్ళకుండా బయట కూర్చుండిపోయాడంట. ఇంకా ఈడికి ఆడికి తేడా ఏంటి చెప్పండి? నా ఆస్తి నాకు ఇచ్చేయమని గొడవ పెట్టుకొని పోయాడండి. ఆస్తి ఇచ్చినా కూడా గొడవ పెట్టుకొని బయటికి వెళ్ళిపోయాడు, బయట కూర్చున్నాడండి, లోపల రావట్లేదండి. ఏమైంది? ఈ రెండు రకాల మనుషులండి ఈ రోజున. తప్పిపోయినోడన్నా త్వరగా తిరిగి వస్తాడు, కానీ పక్కనే ఉన్నోడు పరివర్తన చెందడం చాలా కష్టం. పోలే, నాన్న మనసు ఎప్పుడు నాన్న మనసే. నాన్న తప్పిపోయినోడి కోసం బయటకు వచ్చాడు, పెద్దోడి కోసం కూడా బయటకు వచ్చాడు, చిన్నోడి కోసం బయటకు వచ్చాడు, చదువుల తర్వాత వచ్చాడు. కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రారా, ఏంట్రా ఇప్పుడేరా కాస్త సంతోషంగా ఉన్నాను నేను, నీకే వచ్చిందిరా మళ్ళీ. వాడు వచ్చాడని సంతోషపడుతుంటే నువ్వేంద్రా నీ అలక, నేను లోపట రారా, ఇప్పుడే కాస్త నా మనసు నెమ్మదయింది. వాడు ఏమైపోతాడు అనుకున్నాడు, బుద్ధి తెచ్చుకొని తిరిగి వచ్చాడురా, లోపలికి రాయా, అందరం సంతోషంగా ఉన్నాం అని బయటకు వచ్చి, తండ్రి బయటకు వచ్చి బతిమలాడుకున్నాడంట. అబ్బా, తండ్రి పిల్లల్ని బతిలాడాలా? చిన్నప్పుడు బతిలాడతాం అన్నం తినమని, స్కూల్కి వెళ్ళమని. ఏంటండి, తాడి చెట్ల తర్వాత పెరిగిన తర్వాత కూడా బతిలాడా? తండ్రి ముసలుడైన తర్వాత తండ్రిని చూసుకోవలసిన పిల్లల్ని తండ్రి పిల్లలు బతిలాడాలి, తండ్రిని బతిలాడుకుంటున్నాడు. రానన్న ప్లీజ్ రా, ఏమన్నాడు చూడండి. ఏంటంట
ఎందుకు రావాలి? ఇన్ని ఏళ్ల నుండి నేను నిన్ను సేవించుచున్నానే. ఏం సేవించాడు? హాయిగా తండ్రితో ఉన్నాడు. ఇన్నేళ్ళు హాయిగా తండ్రితో ఉన్నాడు. వాడేమో పందుల దగ్గర ఉన్నాడు, పనికి మనలోళ్ళతో ఉన్నాడు. ఎవరు బాగున్నాడు చెప్పు? తండ్రి దగ్గర ఉన్నోడు బాగున్నాడా? తండ్రి విడిచిపెట్టినోడు బాగున్నాడా? ఈ కొడుకు ఇంట్లో ఉండటం మూలన తండ్రికి మేలా, కొడుకు మేలా? కొడుకే మేలు. తండ్రి దగ్గర ఉన్నావు కాబట్టి నీకు ఆదరణ ఉంది, నీకు ఆనందం ఉంది, నీకు ఆ వైభవం ఉంది. అరే అది పెట్టి అది పోయి నేను నిన్ను సేవిస్తూ ఉన్నానే, నీ ఆజ్ఞ నేనెన్నడూ మేరలేదే. ఈయనకు మళ్ళీ వేరే స్నేహితులు ఉన్నారంటాడో బయటపడ్డాడు. ఇప్పుడు దాకా తెలియదు మనకి. అయినను నీవు నా స్నేహితులతో సంతోషించినట్లు ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు. తండ్రి అందు సంతోషిస్తున్నావా? నీ స్నేహితులు, నీ పర్సనల్ లైఫ్ వేరే ఉందా? డూప్లికేట్ లైఫ్ ఇది. నాన్న దగ్గరేమో నాన్న మాట, బయటికి వెళ్తే ఎవరు కావాలన్నమాట ఈయనకి. ఏంటండి? యేసయ్యలో సంతోషించేవాడు మరి దేనిలోనన్నా సంతోషించగలుగుతాడా? యేసయ్యా నిన్ని రోజులు నేను సేవిస్తున్నానే, ఇన్ని గెట్టుగెదర్లకి వచ్చానే, ఒక్కరోజైనా నా స్నేహితులతో సంతోషించడానికి ఒక పబ్బు కన్నా బిల్లు కట్టలేదే అంటే ఏమండి? ఇంకెక్కడ నీ సంతోషం? తండ్రి సన్నిధిలోనే సంతోషం. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషమో అంటే ఇతను నిజంగానే తండ్రిని సేవించాడా? నిజంగానే తండ్రిని ప్రేమించాడా? నిజంగానే తండ్రితో సంతోషించాడా? నువ్వు నాకెప్పుడు ఒక మేక పిల్లనైనా ఇవ్వలేదే. నేరం మోపటం. దేవుడు నాకేం చేశాడు అన్నోళ్ళందరూ చెయ్యెత్తమంటే ఎత్తుతారు. ఏదో ఒక సమయంలో దేవుడు ఏం చేశాడు, ఇన్ని రోజుల నుంచి నేను ప్రభువుని నమ్ముకున్నాను, నాకేం వచ్చింది అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకేమి లాభం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని సేవ చేస్తానని నాకేం వచ్చింది అనే ఆలోచన నా దగ్గర కూడా అప్పుడప్పుడు పొడుచుకొస్తుండదు. పొడుతారు మళ్ళీ నేను దాన్ని. నోరు ముయ్యి, నువ్వు బతుకున్నావు చాలు, ఇంక నీకేంటి వచ్చేది ఏంటండి? ఇవాళ నేనేమై ఉన్నానో అది దేవునితో ఉన్న మూలనే. దేవుణ్ణి విడిచిపెడితే జైపాలేవడం, బైబిల్ తీసి పడైతే నా దగ్గర నుంచి దంబడికి పనికిరాను నేను. ఇవాళ నాకు గౌరవం వచ్చిందంటే, ఇవాళ నేను విలువైన వ్యక్తిగా కనపడుతున్నానంటే, నా బ్రతుకు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉందంటే ఈ బైబిల్ నన్ను బతికించింది. ఈ బైబిల్ బోధిస్తుంటే ఆ బోధ ఇతరులను బతికిస్తుంది. ఇవన్నీ తండ్రితో ఉన్న వారికి వచ్చే భాగ్యం అండి. దేవునితో ఉన్న వారికి వచ్చే శ్లాఘ్యత. ప్రభువుతో మనం ఉన్నప్పుడు నాకు ఏదో దేవుడు ఇవ్వాలి అనొద్దండి. అసలు దేవుడే నీతో ఉంటే ఏదో ఇవ్వలేదని ఏడుస్తావేంటి? అరే ప్రభువే నీతో ఉండగా నాకు అది ఇవ్వలేదే, నా స్నేహితులతో పోవాలి నేను అంటావేంటి? మళ్ళీ పైగా ఇంకెక్కడుంది నీకు లోకం? ఇంకెక్కడుంది నీకు స్నేహం? ఇంకెక్కడుంది నీకు సంతోషం? తప్పిపోయిన కుమారుడికి తండ్రి విలువ తెలియలేదు. తండ్రితో ఉండటం మూలనే తను పందులు తినే పొట్టు తినే అవసరం లేకుండా, బికారైపోకుండా, జీవితం అంతా వృధా అయిపోకుండా ఆనందించానన్న సంగతి మర్చిపోయి, నేను ఇన్ని దినాలు నిన్ను సేవించానే, నీ ఆజ్ఞలు నేను మేరలేదే. ఆజ్ఞ మేరకపోతే ఎవరికండి ఆశీర్వాదం? అరే రోడ్డు మీద స్టాప్ పెట్టారండి, ఆగావు, ఆగి పోలీసు చూసావా నేను ఆగాను, నువ్వు పెట్టంటే నేను ఆగాను, చూసావా నేను ఆగాను, నువ్వు ఎప్పుడు పెట్టా నేను ఆగుతున్నాను, నాకేమిస్తావు అని అడిగితే, ఒరే ఆగావు కాబట్టి బతుకున్నావురా, స్టాప్ అన్నప్పుడు నువ్వు పోయి ఉంటే అవతల వచ్చి గుద్ది చచ్చేవాడివి. చట్టం ఉంది, నీ క్షేమం కోసమే. చట్టం ఉంది కాబట్టి క్షేమంగా ఉన్నాం. చట్టం మీరేమంటే ఏమవుద్దండి? తండ్రి ప్రేమించే మనసుతో ఉంటే, సహించే మనసుతో ఉంటే, క్షమించే మనసుతో ఉంటే, ఈ కుమారుడు తండ్రితోటే ఉన్నాడు, కానీ ప్రేమించే మనసు లేదే, క్షమించే మనసు లేదే, తప్పిపోయిన కుమారుడు గురించిన ప్రేమ లేదే, అసూయతో నిండిపోయి ఉన్నాడు, స్వార్థంతో నిండిపోయి ఉన్నాడు. ఇదేనండి ఈ రోజున క్రైస్తవుల్లో వచ్చిన
అంట మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం, క్రీస్తును కలిగిన వారమంటాం. క్రీస్తుకున్న మనసు నీకుందా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. నా ఒక సిచ్యువేషన్లోనికి వెళ్ళినప్పుడు నువ్వు ఈ సిచ్యువేషన్లో యేసు ప్రభు ఉంటే ఏం చేస్తాడో అదే నేను చేస్తానని తీర్మానించుకోవాలి. నిన్ను లాగి కొట్టినోడు విషయమై ప్రభు నన్ను ఏం చేయమంటావు ఇతను నన్ను అడిగితే నేనేం చేశానో అది చెయ్యని ప్రభు చెబితే ఏం చేయమన్నాం? ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? రెండోది ఒకటి చూపించాం. ఇంకా ఏదన్నా మాట్లాడితే వదకు తేబడిన గొర్రె పిల్లవలే నోరు మెదపకూడదు. కానీ ఈ రోజున ప్రభు బిడ్డలమంటున్నాం, మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం. మనము కోర్టు కేసులకు వెళ్తున్నాం, మనము పోలీస్ స్టేషన్స్కి వెళ్తున్నాం, మనము గొడవలు పెట్టుకుంటున్నాం, కొట్టుకుంటున్నాం, తిట్టుకుంటున్నాం, సమాధాన పడటం లేదు, క్షమాపణ పొందడం లేదు. శత్రువుల్ని ఓర్చుకోమన్నాడు, శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్నాడు, ప్రభు శత్రువుల్ని ప్రేమించమన్నాడు. ఎంతమందికి మనకు ఆ మనస్సు ఉంది? తండ్రితో ఉన్నానని గొప్ప చెప్పుకుంటే సరిపోదండి, క్రైస్తవుడని చెప్పుకుంటే సరిపోదు, బైబిల్ చదివానని చెప్పుకుంటే సరిపోదు, నేను ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నాను అంటే సరిపోదు. నీ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నానే అంటాడేంటి? ఒక యవనస్తుడు వచ్చి ప్రభు ముందు మోకరించి నిత్య వారికి వారసు ఉన్నవాళ్ళంటే నేనేం చేయాలి అని అడిగాడు. ప్రభు అన్నాడు, నీ తల్లిని తండ్రిని సన్మానించు, దొంగిలకూడదు అని కొన్ని ఆజ్ఞలు చెప్తే ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి పాటిస్తూనే ఉన్నాను. ప్రభు అన్నాడు, నీకు ఒకటి కొదువుకుందయ్యా, నీకు ఒకటి కొదువుకుంది. నువ్వు ఆజ్ఞలు పాటిస్తున్నావే కానీ డబ్బును ప్రేమిస్తున్నావు, ధనాన్ని ప్రేమిస్తున్నావు. నీ కలిగిన దాన్ని నమ్మి బేదలకు ఇచ్చి నువ్వు వచ్చినాను వెంబడించమంటే పరలోకానికి నేను వెళ్తాను, నా డబ్బు కూడా పరలోకానికి వస్తుంది అన్నాడు ప్రభు. అమ్మేసి ఇచ్చి రావయ్యా, పేదలను కనికరించేవాడు దేవునికి ఇట్ ఈస్ క్రెడిటెడ్ ఇన్ హెవెన్లీ బ్యాంక్. నువ్వు అక్కడికి వస్తావు, నీ ధనం అక్కడికి వస్తుంది అని ప్రభు సలహా ఇస్తే ఏం చేశాడు ఆయన? ఈ పెద్ద కుమారులాగే మొహం అన్న పెట్టుకున్నాడు. మొహం ఏం పెట్టుకున్నాడు బైబిల్లో? మొహం ఇంత అయిపోయిందంట, మొహం చెండపుచ్చుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ అడ్రస్ లేదు, ఏమైపోయాడు అతను, మళ్ళీ అడ్రస్ లేదు, ఇంకెక్కడ కనపడలే. పెద్ద కుమారుడు కోపగించి తండ్రి మీద ఎగురుతున్నాడు. తమ్ముడు తినేస్తే నన్నేం చేయమంటావురా? వాడు ఆస్తి వాడు తీసుకుపోయి వాడు తినేశాడురా, నీకేట్రా? నీ చేతనైతే వాడి బావుది, లేకపోతే వదిలి. అంతేకాదు, ఏంటిది నా మీద ఎగురుతావు ఏంటి మధ్యలో? వేషలతో తినేసిన ఈ నీ కుమారుడు వస్తే ఈడు తిండా అడొక్కడే తింటాడా? కొవ్విన పశువును దూడను వండితే ఇంటిల్ల పాది తినడానికి పనోళ్ళతో కూలోళ్ళతో పాటు తినడానికి బోల్డ్ వండించాడు. అక్కడ ఆడికి ఒక్కడికే వండించినట్టు ఎడుతాడేంటి? లోపలికి వెళ్తే నువ్వు తినొచ్చు కదా. ఈ నీ కుమారుడు వస్తే వధించి, చిన్న చిన్న విషయాలండి. రాక మా అమ్మ వచ్చిందని బిర్యానీ చేసిందంట ఆమె, అంతే. ఆయన వచ్చాడు, మీ అమ్మ బిర్యానీ చేయాలా? బిర్యానీ ఏమరా బాబు, రోజు నీకు చేసి పెడుతుంది కదా, అమ్మకు బిర్యానీ చేసి పెట్టుకుని తప్పే. భలే పురుషులు ఉంటారండి. మీ నాన్నను నువ్వు ఎలా ప్రేమిస్తావో నీ భార్య నాన్నను అలా ప్రేమించొద్దా? మీ అమ్మను ఎలా ప్రేమిస్తావో మీ భర్త అమ్మను అలా ప్రేమించొద్దా? అదేంటి ఆ వేరుపాటు ఏంటి? నీ నా ఏంటి? ఆ నీ నా తీసిపడేయాలి. అసలే నీ నా లేవు, మందే. ఇంట్లో భార్య భర్తలు నీ నా అనేది తీసిపడేయండి. నీ డబ్బులు అయిపోయినాయి, నా డబ్బులు అయిపోయినాయి, నీ డబ్బులు ఉన్నాయా? ఏది పార్ట్నర్సా? బిజినెస్ పార్ట్నర్సా మీరు? ఇద్దరు సంపాదిస్తున్నారు ఇప్పుడు. నా డబ్బులు నీ డబ్బులు ఏంటండి? వారిద్దరూ ఏక శరీరమై ఉంటారు. అసలు మీరిద్దరూ ఏక శరీరం అయితే మీ సంపాదన ఏకం కాదా? మీ ఆస్తి ఏకం కాదా? కొన్ని పల్లెటూరులో పాస్టర్ గారు చెబుతుంటారు, ఇక నుంచి ఈ భార్య ఈ భర్త ఆస్తిలో అన్ని సగం భాగం నీకు చెందింది అని స్పష్టంగా అట్టగా చెప్తాడు ఆయన. ఆటోమేటిక్గా వచ్చేసింది కదా. దేవుడు చిత్తపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. మనల్ని మనం మనసులో వేరైపోతున్నాం. మనుషులు ఒకచోటే ఉంటారు. మన భారతదేశంలో ఓ సాంప్రదాయం ఉంది కాబట్టి
అంత తొందరగా భార్యాభర్తలు విడిపోరు, వేడివిడిగా విడాకులు తీసుకోరు, ఒక ఇంట్లోనే ఉంటారు. కానీ ఒకరికొకరు గిట్టదు. పెట్టాను తిను, వచ్చాను ఎప్పుడో వచ్చానులే, పొడి మాటలతోటి గంటలు ఫోన్లో మాట్లాడతారు, గంటలు ఆఫీసుల్లో మాట్లాడతారు, ఫ్రెండ్స్తో భార్యాభర్తలు మాట్లాడే మాటలు రోజుకి లెక్కేసుకుంటే ఎన్ని ఉంటాయి అసలే? ఓ 10 నిమిషాలు మాట్లాడుకుంటారు రోజంతట్లో 24 గంటల్లో? టైం లేదంట. పనికి మాలిన వాళ్ళతో మాట్లాడడానికి బోల్డ్ టైం ఉంటుంది. పాపం మనిషిని వేరు చేస్తుంది, ప్రేమ మనిషిని జతపరుస్తుంది. గర్వాలున్న హృదయాలు అతుక్కోవు, పక్కనే ఉన్నా కూడా అతుక్కో. అణుకువ విరిగిన హృదయాలు కలిసిపోతాయి. క్రీస్తు ప్రేమ కలిగిన వాడు తొందరగా కలిసిపోతాడు, తొందరగా క్షమిస్తాడు, ఇతరులు బాగుంటే ఆనందిస్తాడు. తమ్ముడు వచ్చినందుకు సంతోషపడాలి. ఇంతకాలం చెడిపోయాడు వీడు, తిరిగి వచ్చాడు. అబ్బా, తమ్ముడు గురించి కాకపోయినా తండ్రి గురించి సంతోషపడాలి. తమ్ముడి మీద నీ కోపం ఉంటే ఉందిలే, తండ్రి సంతోషంగా ఉన్నాడు కదా, తండ్రి సంతోషాన్ని నేను పాడు చేయకూడదు. కనీసం నిజంగా నువ్వు తండ్రిని ప్రేమిస్తే తండ్రిని బట్టి తమ్ముని క్షమిస్తావు. అది లేదు ఇది లేదు ఈ మనుషులకి. ఇంకేమన్నాడు చూడండి ఇంకొంచెం ముందుకి. నా కుమారుడా, నువ్వెప్పుడూ నాతోటే ఉన్నావు కదరా, నాతోటే ఉంటావు కదరా. వాడు 2 సంవత్సరాలు మనం తిన్న తిండి అంతా వాడు పోగొట్టుకున్నాడు రా. మనం పొందిన సంతోషమంతా వాడికి పోయిందిరా. ఈ 2 సంవత్సరాలు ఎన్నిసార్లు నవ్వుకున్నాం మనం, ఎన్నిసార్లు ఆనందించాం మనం, ఎన్ని దూడలు కోసి భోజనాలు చేశాం, ఎన్నిసార్లు కలిసి కబుర్లు చెప్పుకున్నాం, ఎంతగా మనం ఆనందంగా ఈ పెద్ద గృహంలో ఆనందంగా ఉన్నాం. ఇవన్నీ లేక వాడు దిక్కుమాలిన స్థితిలో ఉన్నాడురా. వాడు తిరిగి వచ్చాడే కానీ 2 సంవత్సరాలు వాడి జీవితంలో పోగొట్టుకున్న ఆ మాధుర్యం, ఆ ఆనందం, ఆ సంతృప్తి, ఆ ఆశీర్వాదాలు మళ్ళీ తిరిగి వస్తాయా? నువ్వెప్పుడు నాతోటే ఉన్నావురా. ఇంకో మాట అన్నాడు, మంచి మాట, నావన్నీ నీవేరా. ఒక మేక పిల్ల అడుగుతావేరా పిచ్చోడా, ఒక మేక పిల్లమ్మని అడుగుతావేంట్రా, అసలు నా అన్నీ నీయే కదరా. నేను 3 భాగాలు చేసినప్పుడే వాడికి 1 భాగం ఇచ్చి పంపించి నీకే కదరా 2 భాగాలుగా నాది నీది కలిసి నీ చేతుల్లోనే పెట్టా. నావన్నీ నీవే. మనయన్నీ యేసుప్రభు అంటండి, యేసుప్రభు అన్నీ మనవి అంట. ఏమున్నాయి నీకు లిస్ట్ రాసుకో, ఏంటండి లిస్ట్ రాసుకో. నీకున్నవన్నీ లిస్ట్ రాసుకుంటే ₹1 కోటి వస్తా, కనీసం ₹1 కోటి అప్పుల పత్రం మిగులుతుందా? ఆయనకున్నవి ఏంటి? వెండి నాది, బంగారం నాది, అడవిలోని పశువులన్నీ నావే, భూమియు దాని సంపూర్ణత నాదే. ఆయనతో నీవు ఉన్నప్పుడు దేవుడు స్పెషల్గా నాకు ₹25 ఇవ్వలేదు ప్రభా అని ఎడితే ఏంటది అర్థం? ఏంటి ప్రభా, నిన్ను ప్రేమిస్తే అర్థంలో దుద్దులు ఇవ్వలేదు నాకు అని ఏడిసిందంట ఒక అమ్మాయి. మా స్కూల్లో అందరూ బంగారపు దుద్దులు పెట్టుకుంటున్నారు, నేనేమో రోల్డ్ గోల్డ్ పెట్టుకున్నాను, దేవుడు నాకు దుద్దులు కూడా ఇవ్వలేదు అని ఏడిసిందంట. చెవులు ఇచ్చినందుకు సంతోషం ఉందా? ముందు చెవులు ఇచ్చాడు కదండి. ఒక హార్మోనియంలో ఒక కీ, అది హార్మోనియంలో 7 కీస్ ఉంటాయి, ఒక పియానోలో 77 కీస్ ఉంటాయి. మన చెవులో అంతకంటే సున్నితమైన స్వరాలు వినగలిగినన్ని కీస్ ఉన్నాయి. అందుకే స్టీరియో అయినా నువ్వు వినగలుగుతున్నావు. అలా దేవుడు నీ చెవిని నిర్ణయించి నీకు ఇచ్చాడు. దాన్ని గురించి దేవుణ్ణి స్తుతించు. వినికిడి లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. యాక్సిడెంట్లో చెవు ఊడిపోయిందంట, కట్ అయిపోయిందంట ఒకరికి. పేతురు కత్తితో నరికెత్తే చెవు ఊడిపోతే యేసుప్రభు అంటించేశాడు సింపుల్గా, ప్లాస్టిక్ సర్జరీ అక్కర్లే. ఇప్పుడు అట్ట కాదు కదా, ఆ చెవు ఊడిపోతే అది పట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ప్లాస్టిక్ సర్జరీ చేసి అంటించి ₹1,00,000 బిల్లు ఇచ్చారంట. ఎంత చెవు టిప్ప లోపల ఇంజిన్ కాదు. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి మీకు? 2 లక్షలు ఉన్నాయి చెవులు. ఏంటండి ఇక లోపల మెకానిజం, బ్యాటరీ పెట్టుకొని వింటూ ఉన్నారు చాలామంది. బ్యాటరీ ఛార్జీలు వాళ్ళకి, మనకి బ్యాటరీ ఛార్జ్ అక్కర్లేకుండా వినపడుతున్నాయి.
ఎప్పుడు దేవుడి మీద సనక్కండి. దేవుడు ఇచ్చిన వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించండి. లేనివి కావాలంటే దేవుణ్ణి మేకపిల్ల ఇవ్వలేదు అన్నాడే కానీ అడిగాడే ఎప్పుడన్నా? డాడీ ఒక మేకపిల్ల ఇవ్వా అని అడుగుంటే ఇవ్వడా? ఒకటేట్రా తీసుకెళ్ళరా 4 అని చెప్తాడు. అంత మంచి మనసు ఆ తండ్రిది. అడిగితే పోరా అనలేదు కదండి తప్పిపోయిన కుమారుణ్ణి. పెద్ద కుమారుడు అడిగితే ఇవ్వడా? అదేంటో కొంతమందికి అడగటానికి మొహమాటం, అడగకుండా తీసుకుంటారు. అడిగితే ఏమన్నా అనుకుంటావే అని అడగకుండా తీసుకున్నాడు ఆయన. ఇది ఇంకా బాగుంది. భర్త దగ్గర డబ్బులు అడిగి తీసుకోండి కావాలంటే, అంతేగాని చొక్కా అక్కడ తగిలిస్తే ఎందుకు తీసుకుంటారు అట్లా? కరెక్ట్గా ఎప్పుడు పోతాడా బాత్రూంలో కానీ చూస్తారు. అది వాళ్ళకి సేఫ్టీ ప్లేసు, బయట ఉన్న వాళ్ళకి మీకు సేఫ్టీ ప్లేసు. ఎన్నోళ్ళు కనీసం 10 నిమిషాలు నాకు బయటికి రా గాబా తీసేది. ఇంటి దొంగని ఏశ్వరుడైనా పట్టలేడంట. మొత్తం తీరిల్లో ఒక 100, ఒక 20, ఒక 10 తీసా ఆయన వస్తాడు, లెక్క పెట్టుకుంటాడు. ఒక్క నువ్వు వచ్చావనుకో, ఏంటి జేబులో ఒక నోటు తక్కువైంది ఏమన్నా తీసావా? అబ్బే అసలు ఎప్పుడు ముట్టుకోనండి మీ వస్తువులు. కాఫీ తాగండి. నాకు 10 రూపాయలు కావాలి, నాకు చీర కావాలి, మా అమ్మగారి ఇంటికి వెళ్ళాలి. అడిగి తీసుకో. ఎందుకు స్వేచ్ఛ లేదు చెప్పండి? భర్త దగ్గర భార్య దగ్గర దొంగతనం చేసేవాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారండి. అబ్బో అమ్మగారి పర్సులో ఎప్పుడు డబ్బులు ఉంటాయి. అయ్యగారి జేబులన్నా ఖాళీ అవుతాయి, కానీ అమ్మగారు మాత్రం చాలా జ్ఞానవంతురాలు కదా. 2వ చెప్పులోనూ 3వ చెప్పులు జీలకర్ర డబ్బాలో పెట్టేవాళ్ళు పూర్వకాలం. ఎందుకు ఈ భేదాలు చూడండి? కుటుంబంలోనే కలహాలు, కుటుంబంలోనే భేదాలు. తండ్రితో ఉన్నానంటూనే తండ్రి మీద నేపాలు మోపుతున్నాడు. తండ్రితో ఉన్నానంటూనే తండ్రి తత్వం లేదు, తండ్రి మనస్సు లేదు, తండ్రి సంతోషంలో ఏకీభవించడం లేదు. తండ్రి అంటున్నాడు, ఎంత ధారాళంగా మాట్లాడుతున్నాడు, నాయన్నీ నీవే, నీవన్నీ నావే. భార్యాభర్తలు అయినప్పుడు ఇద్దరి ఒకటేనండి. దేవుడు అంటున్నాడు, నాయన్నీ నీయే, నీ అన్నీ నాయే. మనం ఎంత కలిస్తే చెత్తకాయితాలు, ఈ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టినా కూడా, ఈ అమెరికా వీసా వెళ్ళాలంటే కొంత ప్రాపర్టీస్ డాక్యుమెంట్స్ అన్నీ చూపించమంటారు. ఒక ఆయన అట్టగే అక్కడెక్కడ 2 కొంచాల నేల, ఇక్కడ ఒక పెంకుటిల్లు, ఏ ఉంటే అవన్నీ పట్టుకొని వెళ్ళాడంట. నీ ఆస్తి ఏమన్నా ఉందాయా, తిరిగి వస్తావని ఏమన్నా నమ్మకం ఉందా అని అడిగితే, ఇదిగోండి నా ఆస్తి అన్నాడంట. ఆయన ఎట్టే కదా, ఇదంతా నథింగ్ వెన్ యూ గో దేర్ అన్నాడంట. నువ్వు అక్కడికి వెళ్తే ఇదంతా చిల్లర ఖర్చు లాంటిదయ్యా, దీని గురించి నువ్వు ఎందుకు వస్తావు, ఇక్కడికి రావు, నీకు వీసా లేదు పోమన్నాడంట. ఏంటండి, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రభా నీ కొరకు నేను 1,00,000 రూపాయలు సంపాదించాను నాయన, లేకపోతే ఇంతవరకు లెక్క వేసుకున్నాను ప్రభా. ఈ మధ్య కొత్త రకం భక్తులు బయలుదేరుతున్నారండి. ఏంటండి, దేవుడికి ఇచ్చిందంతా లెక్క వేసుకొని సాక్ష్యం చెప్తారు. దేవుని మహాదయ వలన 1,00,000 రూపాయలు 25 పైసలు 32 కాయిన్లు దేవుడికి ఇచ్చాను. లెక్క వేసుకుంటారా మీరు? కుడి చేత్తో ఇచ్చేది ఎడం చేతి తెలియకుండా ఇవ్వండి. దేవుడికి ఇచ్చి లెక్క వేసుకోవటం ఏంటండి? నువ్వు లెక్కలు చెప్పడానికి దేవుడు లెక్కలేంటి, నీ లెక్కలేంటి? నువ్వు ఇచ్చిన దానికి ఆయన ఎన్ని రెట్లు, ఇహమందు పరమందు 100 రెట్లు. 100 అంటే 100 కాదు, 100కి 100 కాదు, 100 ఇంటూ 100. అది ఆయన ఇచ్చే ప్రతిఫలం. అవన్నీ నీవే కదరా, రమ్మని బతిమిలాడాడండి. వచ్చాడా అసలు? వచ్చాడా చూడండి. ఈ తమ్ముడు చనిపోయి తిరిగి బతికెను, తప్పిపోయి బ్రతికనని చెప్పాను. అంతటా పెద్ద కుమారుడు ఇంటిలోనికి వెళ్ళాను అనుందా? వెళ్ళలేదు, లోపలికి వెళ్ళలేదు. ఇతడు ఇట్లాంటి వారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఇట్లాంటి వారు దేవుని రాజ్యంలోనికి వెళ్ళరు. నువ్వు చర్చిలోనే ఉండొచ్చు, నువ్వు క్రైస్తవుడుగానే ఉండొచ్చు, నువ్వు ప్రభువుని ఎరిగానని చెప్పొచ్చు, నువ్వు బాప్తిసం పొందానని చెప్పొచ్చు. నీ మనసు మారకపోతే, నీ జీవితం మారకపోతే, ప్రేమ నీలో లేకపోతే, ఇప్పుడు ఒక్కసారి మత్తయి సువార్తలోకి రండి, ముగించుకుందాం. 21వ అధ్యాయంలో, అంతటా 2వ వాని వద్దకు వచ్చి పోదునను, ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు, మొదటి వాడే. చెప్పేవాడా చేసేవాడా? తండ్రి ఇష్టం చేసినోడు. చెప్పేవాడా చేసేవాడా? మాటల భక్తి కంటే చేతల భక్తి ముఖ్యమైంది. ఆ మాట విని ఆ మాట ప్రకారం పునాది వేసి కట్టేవాడు, వాడి ఇల్లు
కొండ మీద కట్టబడిన పట్టణం వలె ఉంటుంది. తుఫాన్ వచ్చిన, వరదలు వచ్చిన ఇల్లు నిలబడి ఉంటుంది. ఇసుక మీద ఇల్లు కట్టిన వాడు పునాదేశ్వరుడి కంటే ముందే కట్టేస్తాడు ఇల్లు. పైకి చాలా అందంగా ఉంటుంది ఇల్లు, కానీ వరద వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు ఆ ఇంటి పాడు గొప్పది. క్రైస్తవ భక్తి కింద నుంచి రావాలండి, పై భక్తి కాదు. క్రైస్తవ భక్తి పై భక్తి, లోతులో నుంచి, హృదయాంతరేంద్రాల నుంచి వచ్చే భక్తి, ఎమోషనల్తో వచ్చే భక్తి కాదండి. ఉద్రేకపూరితమైంది క్రైస్తవ భక్తి కాదు. ఎవరు వీరిద్దరిలో అంటే మొదటి వారే అండి. అప్పుడు ప్రభువు మాట అన్నాడు చూడు, అందుకు మొదటి వారే అన్నారు. అందుకు యేసు సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశింతురని. ఎవడండి? పరిసయ్యులు, బైబిల్ చదివిన పరిసయ్యులు, ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకుంటున్న పరిసయ్యులు, తెల్లని వస్త్రాలు ధరించిన పరిసయ్యులు, ఆచార తతంగాలతో ఆలయంలో ఆచార కార్యక్రమాలు జరిగించే పరిసయ్యులతో ప్రభు అంటున్నాడు, మీకంటే ముందు, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన మీకంటే ముందు, దేవారాధనలో పాల్గొంటున్న మీకంటే ముందు సుంకరులు, వేశ్యలు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. వేశ్య పశ్చాత్తాపడింది కాబట్టి, రాహాబు విశ్వాసం వచ్చింది కాబట్టి దేవుని క్రీస్తు యొక్క వంశావళిలో పాలిభాగస్తురాలైంది. పాపాత్మురాలని పిలువబడిన ఆ స్త్రీ పశ్చాత్తాపడింది కాబట్టి ఆది సంఘంలో ఒక విశ్వాసిగా, పరిచారకురాలుగా మారింది. శిలువ మీద ఉన్న దొంగ బతుకంతా పాడు చేసుకున్నాడు, కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు కాబట్టి ఆ రోజే ప్రభుతో పరలోకం వెళ్ళిపోయాడు. నీకంటే ముందు వేశ్యలు, సుంకరులు దేవుని రాజ్యంలోనికి, ఎవడు నా మాట విని వణుకుచున్నాడో వానినే నేను దృష్టిస్తున్నాను. నా మాటలు పెడచెవిన పెట్టేవారు వర్ధిల్లరు, ఆయన మాట విని వణికేవారు ఆయన రాజ్య వారసులు అవుతారు. జాగ్రత్త క్రైస్తవులు అనబడేవారులారా, నేను దేవునికి బాగా ఎరుగుదును, ప్రభుతోటే ఉన్నాను, ప్రభు సేవ చేస్తున్నాను అని సంతోషపడుతున్నారు. బైబిల్లో మీరు చదివితే సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తును అని ఉంది. ఎవరికి పరిచర్య చేశాడు? ఏలీకి పరిచర్య చేయలేదు. ఎవరికి పరిచర్య చేశాడు? యెహోవాకు పరిచర్య చేశాడు. ఎవరి ఆధ్వర్యంలో చేశాడు? ఏలీ ఆధ్వర్యంలో చేశాడు. చూసారండి, ఇవాళ సేవ చేసేవాళ్ళు ఒక పాస్టర్ గారి ఆధ్వర్యంలో వాలంటీర్స్ పరిచర్య చేస్తున్నారు. ఎవరికి చేస్తున్నారు పరిచర్య? పాస్టర్ గారి కొరక. ఎవరికి చేస్తున్నావు? నువ్వు కుర్చీలు సర్దినా, నువ్వు వీడియోలు తీసినా, నువ్వు కానుకలు సేకరించినా, నువ్వు పాటలు పాడినా, ఎవరికి చేస్తున్నావు అనమాట నువ్వు సేవ? ఒక ఆధ్వర్యంలో, ఒక 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 పరిచర్యలో దేవుడి సేవ చేస్తున్నారు మీరు. ఎవడు పట్టుకోడు దేవుడి సేవ చేస్తారంటే కుదరదండి. నాయకుడు లేని ఎడల జనులు కట్టులేక నాయకుడి ఆధ్వర్యంలో మనం పనిచేస్తున్నాం, కానీ నాయకుడి కోసం చేయటం లేదు. నాయకుడి ఆధ్వర్యంలో మనం కానుకలు ఇస్తున్నాం, కానీ నాయకుడికి కాదు మీరు ఇచ్చే కానుకలు. ఎవరికి ఇస్తున్నారు? దేవునికి ఇస్తున్నాడు. దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఇది చాలా ముఖ్యమండి. ఇక్కడ తండ్రిని సేవించానన్నాడే కానీ ఏం సేవించాడు పెద్ద కుమారుడు తండ్రిని? దేనికి సేవించాడు పెద్ద కుమారుడు తండ్రిని? తండ్రి మాటకి ఎలా పెడిచెవిని పెడుతున్నాడో గమనించండి. తండ్రి మనస్సును ఎలా ఎదురిస్తున్నాడో చూడండి. తండ్రికి ఎలా సమాధానం చెప్పాడో చూడండి. తండ్రి మీద ఎలా నెపం మోపుతున్నాడో చూడండి. ఇంకా తండ్రిని సేవించాడు తను. ఈ రోజున అటువంటి భక్తే ఉంది. ఇన్ని రోజులు ఈ సంఘానికి వచ్చాను, నాకేమొచ్చింది అనేవాళ్ళు ఉన్నారు. దీవెనల కోసం ఆ దేవుని దగ్గరకు వచ్చేది. మనమే ఆయనకు రుణస్తులం, కానీ ఆయన ఎప్పుడు మనకు రుణస్తుడు? ఆయన ఎప్పుడు ఎవరికి రుణస్తుడు కాదు. ఆయన ఆలస్యమైతే అనేక రెట్లు అధికం మనకి తిరిగి ఇచ్చేవాడే కానీ ఎవరికి అచ్చుండేవాడు కాదు. ఎప్పుడో మనసు రానివ్వద్దు. నువ్వు బాగున్నావని సంతోషపడటం ఎంత అవసరమో ఇతరులు బాగుండాలని ఆశించడం అంతే అవసరం. నీ ఎదురుగుండా కళ్ళెదురుగుండా చెడిపోతున్న వాడు ఎవడన్నా చూస్తే నువ్వు దాని యందు సంతోషించటం వలన ప్రయోజనం లేదు. క్రీస్తు సంతోషించడు పాపంలో ఉన్న వ్యక్తిని చూచి. చేయి చాపి పైకి లేపుతాడు. మరో వచనం గుర్తొస్తుంది, చివరిగా వచనం చూసి ప్రార్థన చేసుకుందాం.
గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని నెడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధించబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావాలి. సహోదరులారా, ఎవడైనా ఒకడు తప్పిదంలో పడిపోయాడు, చిక్కుకున్నాడు అని మీకు తెలిస్తే ఆత్మ సంబంధమైన మీలో ఏం చేయాలి? నేను కూడా అలా శోధించబడతానేమోనని నీ విషయమై జాగ్రత్తగా చూచుకొనుచు అట్టి వారిని సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచిదారికి. అది పెద్ద కుమారుడు చేసి ఉండవలసింది. చిన్న కుమారుడు తప్పిపోయి వెళ్ళిపోయిన వాడి గురించి తెలుసుకున్నప్పుడే, వేశ్యలతో వాడు తిరుగుతున్నాడు, జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు అని తెలిసినప్పుడు, అయ్యో నేను కూడా ఇలాంటి స్థితిలోకి వెళ్తానేమో అని తన సంగతి జాగ్రత్తగా చూసుకొని తన తమ్ముడి దగ్గరికి వెళ్ళి, నాన్న నీ గురించి రోజు ప్రార్థన చేస్తున్నాడు రా, రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాడు రా, నీ తండ్రి నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడయ్యా, మేము తండ్రి ఇంట్లో ఎంతో సంతోషంగా ఉన్నాను, నువ్వేంటి ఇక్కడ తాగుతున్నావు, వేశ్యలతో తిరుగుతున్నావు, దుర్వ్యాపారంలో నాశనం చేసుకుంటున్నావు, రా ఇంటికి పోదాము అని బతిమిలాడి తీసుకురావాల్సిన వాడు తీసుకురాకపోగా తిరిగి వచ్చినోడి మీద అలగటం, అసూయపడటం, దానిని బట్టి తండ్రి మీద తిరగబడటం అనేది ఎంత అధ్వానమో చూడండి. ఎప్పుడైనా సరే, ఎవడైనా సరే, మన బిడ్డలు కానివ్వండి, మన ఇరుగు పొరుగు వారు కానివ్వండి, మన ఫ్రెండ్స్ కానివ్వండి, తోటి విశ్వాసులు కానివ్వండి, తోటి సేవకులు కానివ్వండి, తప్పు చేస్తున్నారు అని తెలిస్తే, అబ్బా అలాంటి స్థాయిలో నేనుంటే నేను తప్పు చేస్తానేమో ప్రభా అని నీ విషయమై పరిశీలించుకొని ప్రార్థించుకొని సాత్వికమైన మనసుతో, వాళ్ళ మీద జబర్దస్తి చేసి కాదు, వాళ్ళ మీద పెత్తనం చేసి కాదు, వాళ్ళని భయపెట్టి కాదు, వాళ్ళని ప్రేమతో అటు వారిని మంచి దారికి, అది దేవుని వాక్యం చెప్పేది, తప్పిపోయిన వారిని తిరిగి మంచి దారికి తీసుకురావాలి. అది నిజమైన ఆత్మ సంబంధమైన వ్యక్తి చేసేది. ఆత్మ సంబంధమైన తండ్రి దగ్గర ఉన్నప్పటికీ నీ పెద్ద కుమారుడు శరీర సంబంధమైన కుమారుడిగా ఉన్నాడు, కానీ తండ్రి మనసు రాలేదు. ప్రతివారు సొంత కార్యాలు చూసుకుంటారు, కానీ క్రీస్తు యేసు కార్యాలు చూడరు. ఇతరుల కార్యాలు పట్టించుకునే ఈ క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరునో కలిగి ఉండండి. మన ఇళ్లలో సమాధానం ఉండాలి. అన్నదమ్ముల్ని ఒకరినొకరు వేరు చేయడానికి తల్లిదండ్రులు ఎప్పుడు ప్రయత్నించకండి. ఒక కుమారుని ఒకలాగా ఇంకో కుమారుని ఒకలాగా ప్రేమించకండి. ఏసావును తండ్రి ప్రేమించాడు, యాకోబుని తల్లి ప్రేమించారు, చివరికి ఎవరు మిగిలిన వాళ్ళకి? ఇద్దరిని పోగొట్టుకున్నారు, ఇద్దరు పోయారు. ఏంటండి? ప్రేమ ఒకేలాగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఈరోజు నుంచి పెద్ద కుమారుడి మనసు మనలోకి రాకుండా చూసుకుందాం. తప్పైన కుమారుడు ఎప్పుడూ లోకంలో ఉంటారు. దేవుని వాక్యం వినని వారు, దేవుని సన్నిధికి రానివారు, వారి ఇష్టానుసారంగా పాడు చేసుకుంటున్న వారు ఉన్నారు. కానీ మనం దేవుణ్ణి ఎరుగుదాము, దేవునితో ఉన్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, మీటింగ్లకు వస్తున్నాం, వాక్యం చదువుకుంటాం అనేవారుగా ఉన్నాం కదా. మనలో పెద్ద కుమారుడి మనసు ఉండకూడదు. మాటల భక్తిగా మన భక్తి ఉండకూడదు. తండ్రి మాటకు ప్రేమతో లోబడదాం. తండ్రి మాటను, తండ్రి ప్రేమను ఇతరులకు పంచుదాం. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. కొరతలో ఉన్నావా, బాధలో ఉన్నావా, యేసు వైపు చూడు. నాకు అది ఇవ్వలేదు, దేవుడు ఇది ఇవ్వలేదు అనుకుంటున్నావా? మీరు నా నామంలో అడగలేదు కాబట్టి మీకు దొరకలేదన్నాడు ప్రభు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. నాతోనే ఉన్నావే కానీ నన్ను అడగలేదే. అడగండి యేసయ్య నామంలో, మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థించి మీ విజ్ఞాపనలను, మీ విన్నపాలను ఆయన సన్నిధిలో సమకూర్చండి. మీ చింత యావత్తు ఆయనకు తెలియజేయండి. తన ఐశ్వర్యము చొప్పున మన అవసరతలన్నీ తీర్చగలిగిన వాడు ఆయన. మన తండ్రి దివాళా తీయడు. మన తండ్రి నా చేత కాదనేవాడు కాదు. నీకేది కావాలన్నా ప్రభుని అడుగు. ప్రభుతో సహవాసం చేయి, ప్రభు పని చేయి. నశించిన దానిని వెతక రక్షించడమే నా పని అన్నాడు ప్రభు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
ఈ రాత్రి ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. దుష్టులు దుర్మార్గపు తలంపులు విడిచిపెట్టాలన్నావు. భక్తిహీనపు తలంపులు విడిచిపెట్టాలన్నావు తండ్రి. మా సొంత తలంపులు విడిచిపెట్టి నీ చిత్తము చేసే భక్తిని మాకు దయచేయ అయ్యా. నీ మాట వింటే భూమి యందు శ్రేష్టమైన భోజనము విషయాలను సంతోషిస్తారన్నావు. సమ్మతించి మీరు నా మాట నీడల భూమిలో ఉన్న సారవంతమైన వాటిని మీరు అనుభవిస్తారన్నావు. నీ మాట వినటం వలన మాకే లాభం అయ్యా. నిన్ను సేవించటం వలన మాకే భాగ్యమయ్యా. నీతో ఉండటం మాకే శ్లాఖ్యత అయ్యా. ఇంతకు మించిన ఆలోచనలు, ఆ పెద్ద కుమారుడికి వచ్చిన ఆలోచనలు మాకు రాకుండా సహాయం చేయి తండ్రి. సడిగే గొనిగే మనస్సు మాలో తీసివేయను ఆయన. ఇతరులను చూచి పోల్చుకునే మనసు మాలో తీసివేయను ఆయన. వేరు పెట్టే మనస్సు మాలో తీసివేయి తండ్రి. మా కుటుంబాలన్నిటినీ నీ ప్రేమతో ఐక్యపరచు. ఏ భార్యాభర్తల మధ్య భేదాలు విభేదాలు ఉన్నాయో అట్టి కుటుంబాలను నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ దినమున ఐక్యపరుచుచున్నాము నాయన. ఒకరినొకరు మోసగించుకుంటూ ఒకరినొకరు అన్యాయం చేసే స్థితిలో లేకుండానట్లుగా సహాయం చేయి. భార్యాభర్తలు ఒకరి దగ్గర ఒకరు వారి తప్పులు ఒప్పుకొనుటకు సహాయం చేయి. ఏక మనసుతో క్రీస్తు మనసుతో పెనవేయబడడానికి సహాయం చేయి. అన్నదమ్ముల మధ్య జగడాలు పుట్టించే సాతాను క్రియలను లయపరచుము నాయన. ఏ అన్నదమ్ములైతే ఒకరి మీద ఒకరు అసూయ ద్వేషాలు పెట్టుకొని ఉన్నారో, ఆస్తి తగాదాలతో ఉన్నారో, అసూయతో ఉన్నారో అటువంటి అన్నదమ్ముల మధ్య ఐక్యత దయచేయ్యా. ప్రేమ దయచేయి నాయన. అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమ దయచేయి ప్రభువా. కుటుంబాలుగా ఏక మనసుతో నీ యొద్ద ఆనందించడానికి సహాయం ఇచ్చేయి. ఆధ్యాత్మిక జీవితంలో మేము వర్ధిల్లుటకు క్రీస్తు యేసును కలిగిన మనసు కలిగిన వారిని సిద్ధపరచాలని ఇష్టపడుతుండగా పరిశుద్ధాత్మ కార్యాలను జరిగించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఎప్పుడునో సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఫిబ్రవరి 16వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. కారి దర్శనం, ప్రేమకు నిదర్శనం, దైవ ప్రేమకు నిదర్శనం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారతమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు
పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, ఈ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఒక నిమిషం, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి, మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి.